వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఉపాధి మార్గంలో భాగంగా సముద్రంలోకి వేటకు వెళ్లినటువంటి 22 మంది మత్స్యకారులు 2018 నవంబర్ 28వ తేదీన తెల్లవారుజామున వేట ముగించుకొని తిరిగి వస్తున్న క్రమంలో అరేబియా మహాసముద్రంలో పాకిస్తాన్ సరిహద్దుల్లో చొరబడడంతో కోస్ట్ గార్డ్ పోలీసులు అరెస్ట్ చేసి వారిని 14 నెలల పాటు జైల్లో ఉంచారు. ఈ 22 మంది మత్స్యకారుల విడుదల విషయంలో ఆ ఘటన ఆధారంగా రూపొందిన తండేళ్ల సినిమాలో మాత్రం 21 మంది మత్స్యకారులని పక్కన పెట్టి కేవలం ఆ బోటు నడిపినటువంటి ఎవరైతే ఆ డ్రైవర్ ఉన్నారో ఆయన తండేలాగా సంబోధిస్తున్నారో ఆయన ఆధారంగా రూపొందిన సినిమాపై మాత్రం ఈరోజు మిగతా మత్స్యకారులు అందరూ కూడాను మదనపాటు గుర్తున్నారు. వారిని విడుదల వెనక ఎవరు వారికి అండగా నిలిచారు, ఎవరు శ్రమ ఫలితం ఈరోజు వారు బయటకు వచ్చారనే విషయం మనతో బాధిత మత్స్యకారులను చూస్తే కనుక ఆ రోజు ఏం జరిగింది, వాళ్ళు పాకిస్తాన్ పోలీసు చిక్కిన తర్వాత వాళ్ళని విడిపించడానికి ఎవరెవరు మీకు దోహదపడ్డారు? సార్ అందరికీ నమస్కారము. నా పేరు మొగతమ్మ, మా ఆయన పేరు అప్పారావు, మా దొరుపుని పిల్లల పేరు కళ్యాణ్, కిషోరు. నా ఫ్యామిలీలో 3 దొరిపారండి. నా ఇంట్లో నా భర్త, నా పిల్లలు దొరుపుని నించుతారు. మాకు నేను కూలి పనికి వెళ్ళిపోయాను సార్. నేను కూలి పనికి వెళ్ళిపోతే మాకు మా బోటు దొరికిపోయిందని 3 బోట్లు దొరికిపోవని ఫోన్ వచ్చిందని సార్. ఫోన్ వచ్చేటప్పుడు ఏడు చేసామంటే వెంటనే మాకు అధికారి మా ఊరు సర్పంచ్ గారు, మూగు శ్రీరాములు గారు, గురుమూర్తి గారు, మూగు రామారావు గారు వాళ్ళందరూ కూడా మీడియా తీసుకుని ఇంటికి వస్తారండి. రాత్రి అప్పుడే వస్తారు. రాత్రి అప్పుడు వచ్చి మాకు ఎక్కడికి వెళ్ళాలని వాళ్ళ సహకారంతో వెళ్ళామండి. ఈరోజు ఇదంతా జరిగిందంటే మా సర్పంచ్ వల్ల, మా జగనన్న వల్ల అయిందండి. ప్రభుత్వము చంద్రబాబు ప్రభుత్వంలో ఉండి దొరికిపోయారండి. దొరికిపోయినప్పటికీ మాకు ఆదుకొని కార్డు లెక్క 2 లక్షలు ఇచ్చారు. మరి మా పిల్లలకు కూడా ఇవ్వలేదు. బాధపడ్డాం, ఇన్ని కాడ తిరిగామని ఇవ్వలేదు. ఇవ్వపో పక్కన పెట్టాం. పాదయాత్రలో రాజాం పాదయాత్రలో జగనన్న కలిశానండి నేను. మా గురుమూర్తి గారు సర్పంచ్ గారు తీసుకెళ్లారు, రామారావు గారు తీసుకెళ్ళి ఏమని మాట్లాడి పాదయాత్రలు నడిచి మాకు హామీ ఇచ్చారు. అమ్మ అక్క చెల్లెలకి నేను మాట ఇస్తానని ఆ రోజు మాట ఇచ్చారు. మన ప్రభుత్వం రావడానికి 3 మాసాలు ఉంది. ఈ 3 మాసాల్లోటి మీ మనుషులు మేము తీసుకొస్తామనుకొని నా చేతులు చెయ్యేసి నా బుర్ర మీద ఆశీర్వదించి చెప్పారు జగనన్న. జగనన్న చెప్పినట్టు కూడా ఆధార్ కార్డులు ఇవన్నీ నట్టుకొని ఢిల్లీకి తీసుకెళ్లారు మాకు సర్పంచ్ గారు. రాల్పేట గ్రామం సర్పంచ్ గారు, మూగు శ్రీరాములు గారు, గురుమూర్తి గారు, రామారావు గారు అందరూ కూడా, చీపురుపల్లి ఎంపీ చంద్రశేఖర్ గారు అందరూ కూడా మాకు ఢిల్లీ తీసుకెళ్లారండి. సన్నివేశాలు ఏమైనా సినిమాలు ఉన్నాయని చూసి సార్ అవన్నీ లేకపోయినా పర్వాలేదు, కానీ మాకు రచించి తీసుకొచ్చిన వాళ్ళ పేర్లు చెప్పకపోతే నా మనసు ఒప్పుకుంటుందండి. ఎవరు నచ్చినట్టు వాళ్ళు తీసుకొనియండి, మాకు పర్వాలేదు. మాకు రచించిన వాళ్ళకి మాకు కావాలా. మాకు ఎవరు సినిమా మీద మా స్టోరీ లేకపోయినా పర్వాలేదు, కానీ సినిమా వాళ్ళు నచ్చినట్టు తీసుకుంటారండి. ఒక మచ్చిలేసం గ్రామం పేరు వచ్చిందంటే అది చాలండి. మాకు జగనన్న మా గుండెలో ఉన్నాడు. 15 లక్షలు మాకు మనిషికి 5 లక్షలు లెక్కిస్తే నా కొడుకు 10 లక్షలు ఖర్చు పెట్టి గవర్నమెంట్ షిప్ ఎక్కిచ్చానండి. నా జగనన్న వల్లే. నాకు ఇంకెవరెవరు పేద పరిస్థితుల్లో దొరికిపోయాను. 15 లక్షలు ఇచ్చాడు జగనన్న అంటే నా కొడుకు కాలు మీద నిలబెట్టాను. 2 పిల్లలు ఉన్నారు, ఏదో జాబ్ ఇవ్వాలంటే మా జగనన్న ఇస్తాడండి. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు వచ్చారు పరిపాలనలోకి, మత్స్యకారు భరోసా వేయలేదండి, ఏం కూడా ఇవ్వలేదండి. 3 మాసాలు జగనన్న గెలిచిన వెంటనే ఢిల్లీకి తీసుకెళ్ళి మాకు అందరూ రప్పించి డబ్బులు ఇచ్చి మీరు ఇంత ఉపాధి కల్పించుకోండి, మీరు కష్టపడ్డ బలం లేదు, మీరంతా జైల్లోతో వదిలేసుకున్నారు, నీరైపోయారు మనుషులు, మీకేం లేదు, ఈ 5 షాపులు పెట్టుకుని బతకండి అని మనిషికి 5 లక్షల లెక్క ఆధార్ కార్డు లెక్క ఇచ్చేసి మాకు ఇంటికి తీసుకొచ్చి ఎక్కడో పార్లమెంట్లో కల్పించి పార్లమెంట్లో చెప్పారు మత్స్యకారులకి మనిషికి 5 లక్షలు మంజూరు చేయండి అని. ఈ ప్రధానమంత్రి సార్తో పోరాడి మాకు 5 లక్షల ఇచ్చారండి. ఈరోజు ఎలా మర్చిపోతాము? హైదరాబాద్ వరకు తీసుకెళ్లారండి. సినిమా వాళ్ళకి పొలిటీషియన్ వద్దనేసారండి, అక్కడ మాట్లాడలేదు. సినిమా విడుదల అయితే మీరు చెప్పుకోండి మీ బాధలు అన్నారు, అందుకే నా బాధల్లో ఊరుకానండి. ఇప్పటి వరకు మీ నోరు మెదపకుండా సినిమా వాళ్ళు ఆపారా? సినిమా వాళ్ళంటే వాళ్ళు కూడా బతకాలండి, గవర్నమెంట్ కూడా బతకాలండి. గవర్నమెంట్ ఉంటే మేము ఉన్నామండి. సినిమా వాళ్ళు ఏమండి అవసరానికి ఓడుకున్నట్టు సొద్దు గవర్నమెంట్ మీద పడితే మనకు బతికిస్తారండి. గవర్నమెంట్ మన బాధ వస్తే గవర్నమెంట్ అవ్వాలా, మరి లేనిది సినిమా వాళ్ళు ఎలాగైతారండి? సినిమా వాళ్ళు సినిమా తెర మీద వేసినంత వరకే. కథ రూపొందించినప్పుడే చెప్పారు, ఎవరైతే ఆ బోట్ నడిపినటువంటి ఆ డ్రైవర్ ఉన్నాడో అది తండేలని పిలుస్తారు, దాని ఆధారంగానే కథ రూపొందిస్తున్నాం. ఇటువంటి సన్నివేశాలు ఏవి కూడా స్పష్టం చేశారండి. ఎక్కడైనా ఉండవలసిన వాస్తవం అది. రాజకీయంలో సినిమా వాళ్ళు రారు, సినిమా వాళ్ళకి రాజకీయం రాదు. అందుకని మేము ఊరుకున్నాం. మాకు కూడా కొద్దిగా జనరల్ నాలెడ్జ్ మాకు కూడా తెలుసండి. అందుకోసమే సినిమా విడుదల అయిన తర్వాత మీరు ఏం చెప్పుకోండి అన్నారు. ఇప్పుడు నేను జగనన్న కోసం చెప్తున్నాను. జగనన్న మెయిన్ హీరో అండి. మా జగనన్న ఎప్పటికైనా మా జగనన్న గెలాలా. మా జగనన్నకి మోసపూర్వంగా జగనన్న గెలాలని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ తెల్లారితో జగనన్న ఫొటోస్ వస్తాను. నేను
జీవితాంతగా నమస్కరిస్తాను. చూస్తే కనుక ఆమెతో పాటు కలిసి ఉంటున్నావు కదా ఈ సినిమా చూసి ఎలా అనిపిస్తుంది? సినిమా బాగుంది. సినిమా అంతా మా కోసమైనా 22 కోసమైనా తీశారు. మేము ఎన్ని కష్టాలు పడ్డాము, ఎన్ని బాధలు పడ్డాము, ఎన్ని ఊళ్ళు వెళ్ళాము. ఆవిడ పల్లవమ్మ మేము ఢిల్లీ వెళ్ళి ఎన్ని కష్టాలు పడ్డాము, ఎన్నో ఓదిచ్చాము, ఎంతమంది కాడికి వెళ్ళాము. ఆ పల్లమ్మ తల్లి కూడా మాలాగా చేసింది. ఆ అమ్మ అన్ని సాధించి ఆ అమ్మ తెచ్చింది, మేమనగా తెచ్చాము. మాకు మా ఊరు సర్పంచులు, ప్రెసిడెంట్లు, మా మూసీరాముల కూతురు గొప్ప చదివింది. అంతా ఇంగ్లీషే చదివింది. అక్కడ 22 ఉన్నారో లేరో ఆ జైల్లో రప్పించండి, మాకు మాట్లాడిపించండి అన్నది ఆ పిల్ల. అండము అక్కడ మాట్లాడిచ్చేసి మాకు ఎవరు నాకు అన్ని పేర్లు తెలియదు కానీ నాకు తెలిసిన వరకు మూసీరాములు మా ఊరు చిన్న చిన్న పెద్దలు చిన్నలు అందరూ కూడా మా కోసమని బాధపడి ఢిల్లీయే తీసుకెళ్లారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మూసీరాముల ఫ్యామిలీ 4 తల్లి పిల్ల మా కోసమనే ఉన్నారు. మా రోజు తెల్లవారి ఆ బస్సు ఊర్లోకి వచ్చి వాళ్ళు దిగుతున్నప్పుడు ఘటన మీకు గుర్తుందా? ఉందమ్మా, మాకు చాలా సంతోషం పడ్డాం. మా పిల్లలు మాకే మా ఊరు ప్రెసిడెంటే తెచ్చాడు. ఆ జగనన్న మాకు ఏ మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారికి మా బిడ్డలు. బస్సు ఎన్ని గంటలకు వచ్చి? నాకు ఎన్ని గంటలకు వచ్చిందో గుర్తులేదా. ఆనందంలో బాబు రాత్రంతా నిద్ర లేకోసం మీ వాళ్ళు రాక కోసం రాజు నా కొడుకు కేశం రాజు నా కొడుకు. నాకు ఒకడే కొడుకు, 2 కూతుళ్ళు. మా పిల్లలు 2 ఆడపిల్లలు, పెళ్ళిళ్ళు అవ్వలేదు అప్పటికి. నా కొడుకు వస్తాడు, పెళ్లి చేస్తాడు. చాలా పేదవాళ్ళం మేము. అయినా మా కొడుకు వచ్చింది, ఆ డబ్బు ధనం లేకపోయినా సరే కొడుకు వచ్చింది, అదే ఆనందం నాకు. చూస్తే కనుక తండేల సినిమా విషయంలో మాత్రం కథ ఒక ప్రేమ కథా చిత్రంగా తీసుకున్న ఏదైతే తండేల బోటు నడిపినటువంటి డ్రైవర్ కథ సారాంశంగా రూపొందిన ఈ సినిమాలో మాత్రం 21 మంది మత్స్యకారుల తాలూగా మనోగతలు మాత్రం పరిగణన తీసుకోకపోయినా ఏదైతే గీత ఆర్ట్స్కి సంబంధించిన కమిట్మెంట్ ఉందో ఆ కమిట్మెంట్ నేపథ్యంలో ఇప్పటి వరకు నోరు మెదపినట్టు వాళ్ళందరూ కూడాను సినిమా తమను విడుదల చేసినటువంటి 2 ప్రభుత్వాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు జగన్ కీలక పాత్ర పోషించడంతో పాటు తమ బతుకులను బాగు చేసేందుకు ఆయన చేసిన ప్రయత్నం మాత్రం ఈరోజు తమ కుటుంబాలన్నీ కూడాను క్షేమంగా ఉన్నాయి. ఆ రోజు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయడంతో పాటు కేంద్రంతో పాటు అటు పాకిస్తాన్ ఎంబసీతో మాట్లాడినటువంటి ఆ మాటలు ఇవన్నీ కూడా ఫలితమే ఈరోజు మా వాళ్ళందరూ కూడా ప్రాణాలతో బయటపడ్డారు. తండేల సినిమాలో అటువంటి సన్నివేశాలు లేకపోయినా కూడాను తమ గ్రామంతో పాటు మత్స్యకారుల స్థితిగతులను రూపొందించే విధంగా రూపొందించిన ఆ సినిమా మాత్రం తమను ఎంతగానో సంతృప్తించి తమకు ఎవరైతే సాయం చేయాలో వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కృతజ్ఞతతో తాము రుణం తెచ్చుకునే అవకాశం కల్పించే ఈ మూవీ మాత్రం మమ్మల్ని ఎట్టి పరిస్థితులను కూడా సంతృప్తి కలిగించిందని చెప్పి మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.